బాగా ఇష్టపడింది ఏంటి బంజారా పాటల్లో ఎక్కువ ఎప్పుడు చూసినా ఖచ్చితంగా ఈ పాటయితే నేను ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ ఇనాలనిపిస్తదక్క. మళ్ళీ మళ్ళీ ఇనాలనిపిస్తదనే పాటేంటి? అంటే అది 'సేవలాల్' సాంగు. హ్మ్. హ్మ్. పాడతావా 2 లైన్‌లు? जाते नहाते मलेना चालो सेवा लाल तू सारी मालक सेवा जाडो बाबाजो गोरे जीवाने माझ पान वेगो बापू तू साते भवानी रो लाडेरो बेटा तू हरगा मनंगरी मा तरना मलेना चाले गोरे रांगने मा गड़ी हूँ से ती बोले जय सेवा लाल बापू बाल बच्चन तू साई वेजो जाते नहाते मलेना चालो सेवा लाल तू सारी मालक सेवा जाडो बाबाजू అసలు గొంతు ఎంత బావుందంటే కొన్ని కొన్ని పాటలు పాడుతుంటే నిజంగా మా చెల్లి గొంతు భలే ముచ్చటగుంది. बेलगुप्पारी पान पेन खाऊन तो लालो ना खाऊन तो लालो बेलगुप्पारी पान पेन खाऊन तो लालो ना खाऊन तो लालो बापेरी धोती धोन तो धोलो ना धोन तो धोलो बापेरी धोती धोन तो धोलो ना धोन तो धोलो बेलगुप्पारी पान पेन खाऊन तो लालो ना खाऊन तो लालो बेलगुप्पारी पान पेन खाऊन तो लालो ना खाऊन तो लालो माँ हमारी धोती धोन तो कालो ना धोन तो कालो माँ हमारी धोती धोन तो कालो ना धोन तो कालो या डिरी साडो धोन तो धोलो ना धोन तो धोलो या डिरी साडो धोन तो धोलो ना धोन तो धोलो बेलगुप्पारी पान पेन खाऊन तो लालो ना खाऊन तो लालो बेलगुप्पारी पान पेन खाऊन तो लालो ना खाऊन तो लालो హ్మ్. ఇలా మీ భాషలో బంజారా దీనిలో గూడా పాటలు ఇంట్లో పాడుకుంటూ ఉంటారనమాట పాడుకుంటుంటాం. సరదాగా. ఎక్కువ వినడం అంటే హ్మ్. ఇంకా బంజారా సాంగ్సే ఎక్కువ వింటుంటాము. హుహు. ఇ బంజారా పాటలు ఎక్కువ వింటూ ఉంటావు. ఇంట్లో. హ్మ్. నేనెక్కువగా విన్న వాటిల్లో బంజారా పాటల్లో కానీ అంటే తెలుగులో పాడినయి. ఆహ్, 'తయ్యం తత్తయ్యమ్మ' అది గూడా పాటుంది. వచ్చు. వచ్చా పాట? వచ్చక్క. పాడరా. తయ్యుంద తయ్యం తయ్యుంద తయ్యలం బాడోలం కాజో మేము ఏ బాపు బంజారు చా తయ్యుంద తయ్యం తయ్యుంద తయ్యలం కాజోలం బాడోలం కాజో మేము ఏ బాపు బంజారు చా ఏ గుగిలి ఏ సుగిలి ఇదే 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 ఏ చాంది ఏ చౌలి ఇదే 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 బాపు రే వర వర ఎవడి అయ్యేయా బాయి రే వర వర ఎవడి అయ్యే తయుంద తయుం తయుంద తయోలం కాజు మేము ఏ బాపు బంజారు చా లల్లా లా 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 లల్లా లా 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 సూర్యునికే కన్నులం మేము వెన్నెలకే వన్నెలం అందాల లంగేసినం మేము అద్దాల ముసుగేసినం ముక్కేరా పెట్టిన కమ్మాలు పెట్టిన అందాల లంబాడి వేసాను గట్టాను సై కాదు లంబాడలం ఓరన్నో చూడో బంజారులో వారే వవ్వారే వారే వవ్వారే వారే వవ్వారే వా వారే వవ్వారే వారే వవ్వారే వా వారే వవ్వారే వా వాహ్! వాహ్! నిజంగా సూపరుంది పాట గూడా. చాలా పాడావు. భారతి నీకు పాటలతో పాటు డాన్స్ కూడా ఇష్టమని విన్నాను. క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్నావంట? నేను భరతనాట్యం నేర్చుకున్నానక్క. హ్మ్. హ్మ్. భరతనాట్యం నేర్చుకున్నావు. స్టేజ్ షోస్, డాన్స్ చేయటం ఎప్పుడు చేయలేదక్క. హ్మ్. నేర్చుకునేకైతే కాలేజ్‌లో నేర్చుకున్నాము. హ్మ్. ఇంతవరకైతే స్టేజ్ మీద ఎక్కడ హ్మ్. ప్రోగ్రామ్‌కైతే వెళ్ళలేదక్క. ఓకే. ప్రోగ్రామ్ అయితే లేదు. హుహు. సో, మామూలుగా అయితే నీకు డాన్స్ హ్మ్. అన్నా, పాటలన్నా ఇష్టం. బాగా ఇష్టం. బాగా ఇష్టం. మరి ఇప్పటికి మరి డాన్స్‌ని కంటిన్యూ చేస్తున్నావు. పాటలైతే పాడుతున్నావు. డాన్స్ ఇప్పుడు డాన్స్ అయితే ఇంకా గురువులు లేరు కాబట్టి నేర్చుకునేకి పోవట్లేదు. హ్మ్. కానీ నా ఓన్‌గానే నాకు తోచినంత వరకు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. పాడుతా ఉన్నానక్క ఇంతవరకు. సో, అట్లా పాటలు, బంజారా పాటలు ఇవన్నీ గూడా హ్మ్. పాడుకుంటూ చదువనేది కంటిన్యూ చేస్తూ కంటిన్యూ వస్తున్నావు. చేస్తున్నాను. అయితే నువ్వు గూడా చదువుల తల్లివే.
చదువు అంటే కూడా బాగా ఇష్టం. బాగా ఇష్టం. ఇప్పుడు ఏంటి డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకున్నావు? డిగ్రీలో బీఎస్సీ బయోటెక్నాలజీ అక్క. డిగ్రీ ఫైనల్ ఇయర్ నేను. ఓకే. ఉమ్, సో బయోటెక్నాలజీ తీసుకొని మొత్తం అవునక్క. అందరిలాగా బిఎంసీనో ఇంక అట్లా కాకుండా మొత్తం బయోటెక్నాలజీ టెక్నికల్ సైడ్ నేర్చుకొని ఫర్దర్గా. ఉమ్. సో ఇంకా అంటే ఏమన్నా హైయర్ స్టడీస్ బాగా చదవాలనుంది ఎంఎస్సి అట్లా చేసి? ఎంబీఏ చేద్దామని అనుకున్నాను అక్క. ఇంకా మ్మ్. డిగ్రీ కంప్లీట్ అయిపోతే ఎంబీఏ. ఎంబీఏ ప్లాన్స్ కూడా ఉన్నాయి ఇంకా అవి చేసి మొత్తం జాబ్ అంతా? ఇప్పుడైతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్నాము. అమ్మో, డిగ్రీ చాలా ప్లాన్సే చదువుకుంటూ. ఉన్నాయిరా. ఆ, ఇంకా గ్రూప్ డి కూడా రాయాలా ఆగస్ట్ ఓకే. నెక్స్ట్ మంత్ లో. గ్రూప్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నావు? అవుతున్నాం. సో ఏదన్నా మొత్తానికి అయితే సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ రెండిట్లో ఏదో ఒక దాంట్లో జాబ్ అయితే ఖచ్చితంగా కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయింది. అదైతే ఇంకా పక్క. అసలు గ్రూప్స్ అంటుందంటే ఏమో చెప్పలేం. ఏఐఎస్ ఐపీఎస్ అయినా అవ్వచ్చేమో మా చెల్లి. ఇటు పాటలతో పాటు చదువులు కూడా అట్లా కంటిన్యూ చేస్తుంది కాబట్టి ఏమో దేవుడు ఎట్లా బ్లెస్ చేశాడు. ఈ టాలెంట్తో అవును. పాటు నీకు మంచి చదువు జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వైతే ప్రయత్నం అయితే చెయ్యి. ఓకే. అయితే సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఏదన్నా గవర్నమెంటే. గవర్నమెంట్ ఎస్ జాబ్ అక్క. వదిలేదే లేదు. అంతే. నాన్నతో ఎట్లుంటది బాండింగ్? బాగా సరదాగా ఉండి సపోర్ట్ చేస్తూ ఉంటారా నాన్న? బానే చదువు ఉంటారక్క. విషయంలో అన్నా పాటల విషయంలో అయినా? దేనికైతే అబ్జెక్షన్ ఏం చెప్పరు. ఉమ్, నేను ఏది చదువుకుంటాను పాడుతున్నా కూడా నాకు ఎంకరేజ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది పేరెంట్స్ నుంచి అయితే. ఉమ్.